దేవుని నామానికి వందనాలు. ఈ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో కలిసి వచ్చి దేవుని యొక్క సన్నిధిలో ఉపవాసంతో ప్రార్థనతో కూర్చోవడానికి దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్య తరగతిని స్తోత్రం. ఈరోజు దేవుని యొక్క సంఘ బిడ్డలుగా సంఘానికి వచ్చి ఉపవాసంతో కూర్చున్న బిడ్డలు బట్టి దేవునికి స్తోత్రం. రాలేని దేవుని బిడ్డలు బట్టి కూడా స్తోత్రం. వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయాలనుకుంటున్నాను నేను. దేవుడు వారి హృదయాల్లో ఏదైనా కదిలింపు ఈ రోజుల్లో జరిపించి తీరాలి. అందుకే ఆ విషయం గురించి మనం దేవుని యొక్క సన్నిధిలో ఎడతెడగా ప్రార్థన చేయాలి. దేవుడు వారిని కూడా శక్తిపరిచేటట్టుగా బలపరిచేటట్టుగా కుటుంబములో దేవుని యొక్క బిడ్డలందరూ కూడా కలిసి ఉపవాసముతో ఉండడానికున్న భాగ్య తరగతి దేవుడు మనకిచ్చినందుకు స్తోత్రం. ఈ పగటి వేళ లోకవ్యాప్తిలో అందరూ కూడా యేసయ్య శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకుని జీవించిన ఒక ప్రణాళికలో ఈరోజు దేవుని యొక్క బిడ్డలుగా మనం కూడా యేసయ్యను జ్ఞాపకం చేసుకు తీరాలి. ఆయన చేసిన త్యాగములను జ్ఞాపకం చేసుకు తీరాలి. దానిని మందుబాట్లతో కాదు కానీ, సినిమాలతో కాదు కానీ, ఏ ఆత్మీకతతో ఆరాధనతో దేవుని ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకు తీరాలి. అది మనకి ఈ పగటి వేళ జ్ఞాపకం చేయడానికున్న మనస్తత్వం కలిగి ఉండి తీరాలి. ఈ పగటి వేళ మనం దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి కొన్ని మాటలు మనం చూసుకున్నాం. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 13 నుంచి 15వ వచనం వరకు. ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును. నిన్ను చూసి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును, నర రూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలా మంది ఎలాగూ విస్మయం పొందిరో, అలాగే అతడు అనేక జనములను చిలకరించును. రాజులు అతన్ని చూచి నోరు మూసుకొనెదరు. తమకు తెలియజేయబడిన సంగతులు వారు చూచెదరు, తాము వినని దానిని గ్రహింతురు. చదువు. ఇక్కడ చదివిన వాక్య భాగములో మనకి ఒక దాసుని పోలిక గురించి మనకి కనబడుతున్నట్టుగా మనకి కనిపిస్తున్నది. ఈ పగటి వేళ నేను చెప్పడానికి ఆసక్తి చెందిన వాక్య భాగము సేవకుడి గురించి ఉన్న ప్రణాళిక, లేకపోతే సేవకుడు ఎటువంటిగా ఉండేవాడు. ఈ కాలంలో దేవుని బిడ్డలకి ఇష్టం లేని ఒక పని సేవకుడు అవ్వడం. అందరు ఆఫీసర్లు అవ్వడానికి ఇష్టం. మన దాంట్లో కూడా చాలా మంది కనబడుతుంది. కానీ ఆఫీసర్లు మనం చూసుకోవచ్చు. బ్రెజిలో రాదు, రాజైనా పర్లేదు. యేసయ్య సిలువలో మరణించినప్పుడు మనకి కనిపించేది ఆఫీసర్ కదా, ఒక సేవకుడు. మీకు ఇష్టం ఉంటే హల్లెలూయా ప్రైజ్ లార్డ్ చెప్పండి. నేను ఎవరికి బలవంతపరుస్తున్నాను. కొందరు ఆఫీసర్ అవ్వడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ పగటి వేళ సేవకుడు అవ్వడానికి ఉన్న తలంపులోకి సిలువకి రావాలి. అది చదివిన వాక్య భాగంలో 53వ అధ్యాయం 13వ వచనం చెప్తున్న మాటలు ఆలకించుడి, నా సేవకుడు. అక్కడ చెప్పిన పదాలు యెషయా గ్రంథంలో సుమారు 4 రీతిగా సేవకుల గురించి రాయబడినట్టుగా మనకి కనబడుతున్నది. యెషయా గ్రంథం 42వ అధ్యాయం చదివితే దేవుని ద్వారా ఎంచబడిన సేవకుడు. యెషయా గ్రంథం 49వ అధ్యాయాన్ని మనం చదవగలిగి తీరితే దేవుని ద్వారా ఏర్పరచబడిన సేవకుడు. మూడవదిగా యెషయా గ్రంథం 50వ అధ్యాయంలో చదవగలిగితే విధేయత కలిగిన సేవకుడు. నాలుగవదిగా యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో వేదన పడుతున్న లేకపోతే బాధపడుతున్న సేవకుడు. 4 సేవకుడు గురించి నేను చెప్పాడు. 1 ఎంచుకోబడిన సేవకుడు, 2 అప్పగింపబడిన సేవకుడు, అంటే ఒక పని కొరకు ఒక కార్యసిద్ధి కొరకు అప్పగింపబడిన సేవకుడు, 3వదిగా విధేయత కలిగిన సేవకుడు, 4వదిగా వేదన పడుతున్న, శోధనలు అనుభవించిన, కష్టాలు అనుభవించిన సేవకుడు. ఈ పగటి వేళ ఈ సేవా గుణం నీలో ఉందో లేదో ఒకసారి పరిశోధించుకోవాలి. దేవుని ద్వారా ఎంచబడిన వాడు దేవుని కొరకు కొన్ని పని చేసుకు తీరాలి. దేవుని కొరకు పని చేస్తున్న దేవుని యొక్క సేవకుడు దేవుని కొరకు విధేయత కలిగి ఉండి తీరాలి. దేవుని కొరకు విధేయత కలిగిన ఒక సేవకుడు ఏమై తీరాలి? దేవుని కొరకు ఏమై తీరాలి? వేదనలు అనుభవించి తీరాలి. అందుకే ఈ పగటి వేళ నా వాక్య ఆధార విషయం కూడా సేవకుడుకున్న తత్వం. సేవకుడు అన్న పదానికి ఎబ్రాయ భాషలో వాడిన పదమే డూలోస్. డూలోస్ అన్న వాడైన మాటకు అర్థము ఒకడిని కొనుక్కొని ఒక పని నిమిత్తం ఏం చేశారు? జీవితకాలం అంతా ఆ పని కొరకే అప్పగింపబడడం.
అర్థం కాలేదు. దాని అర్థం నువ్వు రక్షణ పొందిన గడియలో నీవేం చేసావు? యేసయ్య దగ్గర నీ జీవితాన్ని, ప్రాణాన్ని, నీకున్న సర్వాసాన్ని అప్పగించి తీరావు. దేని కొరకు? దేవుడు నిన్ను ఎంచుకున్నాడు కాబట్టి. దేని కొరకు? దేవుని యొక్క పని నెరవేర్పు కొరకు. దేని కొరకు? దేవుడు ఏం ఆశించుచున్నారు దానిని విధేయతగా చేసి తీరాలి. నాలుగోదిగా దేవుని కొరకు ఏమై తీరాలి? వేదన పడాలి, గాయపడాలి, అందరి చేత త్రినీకంపబడి తీరాలి. అందుకే ఒక సేవకుడుకున్న గుణాతిశయం దేవుని బిడ్డలకుండి తీరాలి. ఈరోజు నువ్వు ఆఫీసర్గా యేసయ్య దగ్గరికి వస్తే సేవకుడిగా మారి తిరిగి వెళ్ళాలి. అర్థం కాలేదు అనుకుంటా. అందుకే యేసయ్య యొక్క మరణించిన గడియను మనం ఆస్వాదించి చూచినప్పుడు చూడగలిగేది ఆయన ఒక సేవకుడిగా మనకి కనబడుతున్నాడు. ఆయన ఒక దేవుని దాసుడిగా మనకి కనబడుతున్నాడు. దేవుని ద్వారా ఎంచబడిన వాడిగా కనబడుతున్నాడు. దేవుని ద్వారా పని నెరవేర్చిన వాడిగా మనకి కనబడుతున్నాడు. దేవుని ద్వారా దేవుడు చెప్పిన బాధ్యతలను నెరవేర్చిన సేవకుడిగా కనబడుతున్నాడు. దేవుని ద్వారా శోధన పడుతున్న సేవకుడిగా మనకి కనబడుతున్నాడు. అలాగే ఈ పగటి వేళ ఆ సిలువను మనం చూసేటప్పుడు నీ లోపల ఒక సేవ పరిచర్య వచ్చి తీరాలి. నువ్వు ఒక సేవకుడిగా రూపాంతరం చెంది తీరాలి. నీవు ఒక సేవకుడి పద్ధతిలోకి దిగజారి తీరాలి. నీవు ఒక సేవకుడి తత్వాన్ని నెరవేర్చి తీరాలి. లేకపోతే నువ్వు రక్షణ పొందిన దాంట్లో అర్థం లేదు. నువ్వు వాక్యం చదివే దాంట్లో అర్థం లేదు. నువ్వు ఆత్మశక్తిని ఆరాధన చేసే దాంట్లో అర్థం లేదు. నువ్వు దేవునికి కనపరిచే దాంట్లో అర్థం లేదు. ఆఫీసర్ అయితే వీటేటికి కూడా కానలేదు. యేసయ్యకు అన్య దేవతలకు ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? ఆయన పరిచర్యలో సేవా పరిచర్యకున్న గుణం ఉంది. ఒక కొనుక్కోబడిన దాసుడుకున్న పద్ధతి ఉంది. ఒక కొనుక్కోబడిన ఒక సేవకుడుకున్న ప్రణాళిక ఉంది. ఒక సేవకుడు అద్దెకి తీసుకురాబడితే ఎంత మాత్రం ప్రయాసపడతాడు దానిని మనం చూసి తీరొచ్చు. సేవకుడు అని చెప్తే మనకు అర్థం కాదు, కానీ నువ్వెవడో ఇంట్లో పనికి రైతు కాదు, అప్పుడు సేవకుడు అన్నది నీకు అర్థమవుతుంది. ఒరిస్సాలో ఉన్న గొప్ప శాపం ఏంటో తెలుసా? 4 ఎకరాలు ఉంటాయి. ఎవడో కింద పని కింద పని చేస్తాడు. ఎన్ని ఎకరాలు ఉంటాయి? 4 ఎకరాలు ఉంటాయి. ఏది ఉట్టి గుమ్మడికాయ వేసేసినా ఇటు బతికివచ్చు. అలా మాట్లాడు పర్వాలేదు, అది ఆ తత్వం నేర్చుకోవడానికి. నువ్వు ఎవరి దగ్గరైనా కొనుక్కోబడ్డావు అనుకో, ఎవరి దగ్గరైనా చాకరీ పని చేసాడు అనుకో, ఆడిచ్చే 10,000కి ఎంత పని చేసినా ఆడికి ఏం కలదు. అర్థం అవడం కష్టం ఉంది, అంతే కదా? మీరు ఎవరినైనా పనిలో పెట్టుకోండి, మీ అసలు స్వభావం కనిపిస్తుంది. అర్థం కాలేదు. మీరు ఎవరినో అద్దెకి తీసుకోండి. ఒకటి గడ్డి పేయడానికి ఒకరి ఇంట్లోకి తీసుకొచ్చారు. ఆడికి అన్నాడు పొద్దు నుంచి సాయంత్రం వరకు నువ్వేం చేయి, పని చేయాలా, గడ్డి మొత్తం ఏం చేయాలా, పేకాల. ఆ పిలిచినోడు కన్నా తెలివైనోడు ఈ గడ్డి పీకినోడు. ఆడు ఏం చేశాడు తెలుసా? టపటపటపటగా స్పీడ్గా పని చేశాడు. గడ్డి పీకేసరికి వీడు మంచి స్పీడ్గా ఉన్నాడు. వీడి చేత నేను ఇంకా ఏం చేయిస్తాను, పని ఏం చేస్తాను, గడ్డి పీకించేస్తానని చెప్పేసి ఆడి చేత మొత్తం పని చేసి ఆకలి వేసిన టైంలో ఇడన్నాడు, నేను భోజనం వద్దు గడ్డి పీకు, నీళ్ళు తాగడానికి వద్దు గడ్డి పీకు. చివరికి ఆ రోజు ఆడేం చేశాడో తెలుసా? అక్కడ డబ్బు తీసుకోకుండానే వెళ్ళిపోయాడు. కారణం ఏంటో తెలుసా? ఆడి చేత అంత ఘోరంగా ఏం చేశారు, పని చేయించి తీరారు. సేవకుడు అయినప్పుడే కొందరు ఉండేది, కొందరు విడిచిపెట్టేది. అందుకే యెషయా గ్రంథంలోకి మనకు వచ్చినప్పుడు మనకి కనబడుతున్న ఒక మాట, ఆయన ఎలాంటి సేవకుడు అని చెప్పుచున్నది. 53వ అధ్యాయం 13వ వచనం చెప్తున్నది, ఆలకించుడి, నా సేవకుడు వివేకంగా ప్రవర్తించును. హలో ప్రైజ్ లార్డ్, ఇక్కడే చెప్పాలి. హలో, సేవకుడు ఎలా ప్రవర్తించాలి? కొన్ని సేవకులకి ఏం రాదు, ప్రవర్తన రాదు. ప్రైజ్ లార్డ్ రావట్లే. ఈడో పెద్ద ఆఫీసర్ లాగా అరే బాబు ప్రవర్తన సరి చేసుకో. అర్థం కాలేదు. యేసయ్య సేవకుడు కాదు, తన ప్రవర్తన చూస్తే అర్థమై తీరుతుంది. తన దగ్గరికి వచ్చి కూర్చుంటే నీకు అర్థమై తీరుతుంది. ఆయనతో సంభాషిస్తే తన ప్రవర్తన నీకు నీకు అడిగి నీ ప్రవర్తన ఎలా ఉంది. హలో, ప్రవర్తన కరెక్ట్ లేకపోతే నువ్వేం కాదు. రాలే వాక్యం కలిగిన సేవకులు మీకు దొరికినందుకు స్తోత్రం. ఆయన ప్రవర్తన చూసైనా బుద్ధి నేర్చుకో. నీ పట్ల ఆయన ఎలాగున్నాడు, సంఘంకి రానివాడి పట్ల నీ ఎలాగున్నాడు, సంఘంలో ఉన్నవాడి పట్ల ఎలాగున్న ప్రవర్తన చూడండి. రాలేదు.
ఆయన ప్రవర్తన సరిగా ఉన్నది కాబట్టి ఆయనని సేవకుడిగా అని పిలువబడేది. అదో సేవకుని పక్కటి వేళ ఏం చేయాలి? ప్రవర్తన కరెక్ట్ చేసుకో. కొందరి ప్రవర్తనలో ఏమి ఉండదు, ప్రజలు రాలేదు, పరిజ్ఞానం ఉండదు. కొందరికి ఎప్పుడు ఎలా ప్రార్థన చేయాలో తెలియదు, ఎక్కడ ఎలాంటి పాట పాడాలో తెలియదు, ప్రజలు రాలేదు. ఎక్కడ ఎప్పుడు స్తోత్రం చెప్పాలో కొందరు తెలియదు. అది కూడా సంఘంలో కనబడేది. అన్నిటికీ ఏం చేస్తున్నా హలో, ఎక్కడ దేనికి స్తోత్రం చెప్పాలో ప్రవర్తన మనకు అర్థం చేయించేది. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలో ప్రవర్తనే మనకు బోధించేది. హలో, మంచి సేవకుడైతే నీ ప్రవర్తన నీవేం చేసుకు తీరాలి? సరిపరచుకు తీరాలి, క్రమపరచుకు తీరాలి. యేసయ్యకున్న ప్రవర్తన మీరు చూడండి. ఆయనని రాళ్ళ కొట్టడానికి వచ్చిన ప్రజల మధ్య కూడా నిర్భయంగా ఆయన ఏం చేసుకోగలిగారు? నడుచుకొని వెళ్ళగలిగి తీరారు. ఆయన్ని కొట్టాలన్నో, తిట్టాలన్నో, వేదన పరచాలన్నో, గాయపరచాలన్నాక మనోభావం రాలేదు. కారణం ఏంటో ఆయన ఆఫీసర్ కాదు, ఆయన ఒక సేవకుడు. ఆయన సేవ పరిచర్యకున్న గుణాతిశయం లోనుంది కాబట్టి కొట్టడానికి వచ్చినా కూడా, సిలువ వేయడానికి ఉన్న ప్రణాళికలోకి ఎక్కినా కూడా స్వభావ తరగతిలో ప్రవర్తన కలుగుతుంది. మన దేవుని బిడ్డల ప్రవర్తన ఏం లేదు. ఎప్పుడు రావాలో కొందరికి తెలియదు. అభిషేకం ఫీల్ అవుతారు, బాబు అభిషేకం ఆపే, ఎప్పుడు రావాలో తెలుసుకో. అది ఒక ప్రవర్తన. అదో అందుకే బైబిల్ చెప్పుచ్చినమాట, దేవుని యొక్క ఆలయానికి వచ్చే దాని గురించి ఏముంటుంది అవగాహన ఉంది వారు. సంతకెళ్ళినప్పుడు బ్యాగ్ మోసుకొని వెళ్తాం, చర్చికున్న బ్యాగ్ రావాలి ప్రార్థన గారు కాదని అర్థం. బ్యాగ్ కాదు, బైబిల్. కొందరికి అసలు బైబిల్ గురించి సేవకుడు బైబిల్ ఏబిసిడి రావదా నేర్చుకో, తెలుసుకో, చదువుకో. లేకపోతే నువ్వు సేవకుడిని చెప్పే దాంట్లో ఏం లేదు, అర్థం లేదు. నీ ప్రవర్తన కరెక్ట్ అయ్యేది వాక్యం చదువుట మూలంగా, వాక్యం అర్థం చేసుకుంట మూలంగా, వాక్యము జీవించడం మూలంగా నీ ప్రవర్తన కరెక్ట్ అయ్యేది. ఇది సెంటర్లో పెట్టేసి కూడా జీవితం మారట్లేదు అంటే ప్రవర్తనలో ఏదో తేడా ఉంది. దానికి నీవేమై తీరాలి? యథార్థ సేవకుడిగా. తర్వాత చెప్పిన మాట మీరు చూడండి, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై. ప్రవర్తన బాగుంటే హెచ్చింపబడతాం. ఎవరు నిన్ను ఏం చెయ్యక్కర్లే, రాలే. అందరి ప్రవర్తన కరెక్ట్ లేదు. ఇంటికి వచ్చినోడికి నీళ్ళు ఇవ్వాలన్న బుద్ధి జ్ఞానం లేదు. కొన్ని ఇల్లులకి వెళ్తే పోటీ రాసేది, ఈ ఇంటికాడ నీకేం దొరకదు. ఏ పని కాడ అక్కడ ఏం ఉండదు. అదో ఇంటి కుక్కలు వస్తే బైబిల్ స్పష్టంగా చూడండి, నా సేవకుడు మంచినీళ్ళతో స్టార్ట్ చేయి. మంచినీళ్ళు అందరి ఇంట్లో ఉన్నాడు కదా, ఉన్న ఒక సామగ్రి అయ్యే. మరి అది నువ్వు వేడి చేసి ఇస్తావో, మజ్జిగ రాసి ఇస్తావో, ఏది నీ ఇష్టం. అది దాని ద్వారా నువ్వు రొట్టి తయారు చేసి అది నీ ఇష్టం. అది నీళ్ళు దగ్గర నుంచి స్టార్ట్ చేయి. నీ ఇంటికి ఒక్కడికి వచ్చి తీరితే వాడికి ఏం జరగాలి? ఈ ఇంటిలో నుంచి నాకు పరిచర్య దొరికి తీరుతున్నది, ఈ ఇంటిలో నుంచి నాకు ఏదో దొరికి తీరుతున్నది, అది నా ప్రాణానికి చల్లపరి. కొన్ని ఇంటికి వెళ్తే కుక్కలు ఉన్నాయి కదా, చెప్పులు తీయండట. కుక్కలు ఉన్నాయి కదా, చెప్పులు తీయండి. రాలే అంటే ఆ ఇంట్లో ఏం వేసుకోలేమంట. హలో, కొన్ని ఎందుకు నాకు అర్థం కావట్లేదు. ఇల్లు శుభ్రం అవదనా, లేకపోతే ఇల్లు క్లియర్ చేసుకోలేదన్నా, లేకపోతే ఇంట్లో ఉన్నది ఏమైనా పోతుందేనా? ఇప్పుడు కూడా కొందరు దేవుని బట్టి ఏం వేసుకో, ఇంటికాడ ఏం వేసుకోరు. మరి చెప్పులు ఎక్కడ వేసుకోవడానికి? బాత్రూమ్కి వెళ్ళాడు, చెప్పులు వేసుకున్నాడు. అంత శుభ్రమైంది కదా అక్కడ. అవునాలి. హలో, ప్రవర్తన కరెక్ట్ ఉంటే వర్ధన ఆటోమేటిక్ వస్తుంది. అది ఇంటి లోపలైనా, సంఘం లోపలైనా, సమాజం లోపలైనా, ఎక్కడైనా ప్రవర్తన కరెక్ట్గా ఉండి తీరితే సమృద్ధి ఆటోమేటిక్ వచ్చేది. కొందరి ప్రవర్తన కరెక్ట్ లేకపోయినా సమృద్ధిలోకి ఎక్కుతాడు. అర్థం కాలే? ఆ సమృద్ధిలోకి ఎక్కేది ఆ ఇంటికి వెళ్తే నీకు మంచి నీళ్ళు దొరకదు. కూకోమని చెప్పరు, చేప రెడీ చేసి వెళ్ళాడు కూర్చో, వచ్చి అక్కడ ఉంటుంది.
కొందరు ఇంటికి వస్తే లెగరు కూడా. రాలే. హల్లెలూయా. హలో, ఆయన అనుకుంటున్నట్టుగా ధనం ఎక్కువ అయిపోయింది, ఐశ్వర్యం ఎక్కువ. హలో, దాసుడైన యేసయ్యను చూచుకో. ఆయన దగ్గర వచ్చిన వారిని ఆయన చేర్చుకున్నాడు, ఆయనకి స్వస్థపరిచాడు, వారి కొరకు పరిచయం చేశారు, వారి కొరకు విడుదల హస్తం ఇప్పించి వారికి అందరూ ఆర్భాటంగా నవ్వేస్తున్నానికి ఎంత చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. 5 రొట్టెలు 2 చేపలు అందరూ తిన్నారు, యేసయ్య తిన్నారని రాసురా. అది సేవకుడుకున్న లక్షణం. మిగతా వాళ్ళందరూ తినిన తర్వాత తిన్నారో లేదో కూడా చరిత్ర ఏం చేయట్లే, చెప్పి తీరట్లే. ఏం సేవకుడు ఆయన ప్రజలు రాలే. తన శిష్యులు బుట్టల కింద మోసి తిన్నారన్న రాసుంది, కానీ యేసయ్య తిన్నట్టుగా ఏం చేయట్లేదు. కనబడి అంటే సొంతం తినకపోయినా, సొంతానికి సుఖం జరగకపోయినా, సొంత శరీరానికి క్షేమం జరగకపోయినా అవతలున్నోళ్ళ పట్ల పరిచర్య చేసి తీరడానికి, అవతలోడి క్షేమాభివృద్ధి నిమిత్తం, అవతలోడు బాగుపడే నిమిత్తం ఈయన ఎంత మాత్రం ఒక సేవకుడిగా వీడు తినకముందే పొట్లం గురించి ఆలోచిస్తున్నాడు. నువ్వు పొట్లం తీసుకో, నాకు అందులో వేరే దుఃఖం ఏం లేదు. 680 రూపాయలు బిర్యానీ తీసుకున్నప్పుడు పొట్లం తీసుకొని రావాలి. అర్థం కాదు. 680 రూపాయలకి బిర్యానీ కొని సగం తింటా సగం కూడా వదిలేదు, అది కూడా పొట్లం తీసుకొని రావాలా. ఆడ రానోడు ఈడ తీసుకోకూడదు. అర్థం కాదు. ఆడ పెస్టి నేనే హోటల్కి వెళ్ళినా మిగిలితే పుట్లం కాడతాడు. ఆడు కోపపడితే నువ్వు కోపపడతావు, వీడు పొట్లం కట్టేసి నువ్వు కానోకి ఇసిరేదానికన్నా మంచిదే కదా నేను తినేది. అర్థం కాలేదు. నేను తీసుకొచ్చి కుక్కగా పెడతాను. మళ్ళీ 5 కుక్కలకి పెడుతున్నారండి, ఎవరికో పెడుతున్నారు కదా, శుభ్రంగా పెడుతున్నారు కదా. హలో హలో, నేను చెప్పిన మాట మీకు అర్థం కాలే. అందరూ సేవకుడు అవ్వడానికి మనస్తత్వం లేదు, అందుకే మన పద్ధతులన్నీ కూడా ఎలాంటివి మాస్ ఒక మందు ఫస్ట్ అయిపోవాలా, మంది ఫస్ట్ అయిపోవాలి. యేసయ్య నేర్చుకో. ఆయన వివేకం ఎటువంటిది, ఇతరుల కొరకు ఫస్ట్ ఇతరులకు కావాల్సిన దానిని అందించేసి ఆయనకి దొరికిందో లేదో కూడా ఏం చేయాలి. గుడ్ సర్వెంట్. అది ఒక మంచి సేవకుడు. తన శరీరంలో విపరీతమైన గాయం ఉన్నప్పుడు కూడా నీకు స్వస్థత ఇచ్చాడుగా, నీ స్వస్థత కొరకు ఆయన గాయపడ్డాడుగా. ఆయన శరీరం మొత్తం చింపబడేటప్పుడు నీ శరీరం చింపబడకుండా ఉండాలి. మొత్తం ఒక డూలోస్, ఒక సేవకుడు. తన శరీరంలో ఉన్న గొడ్డలు మొత్తం కూడా వీకేశారు. నెక్స్ట్ చెప్పేది మీ ప్రియులు కూడా చెప్పండి. ఆయన శరీరంలో గొడ్డ పీకితే నీ శరీరంలో పీకరా, పీకడానికి ఉన్నారు మనుషులు. ప్రజలు రాలే, ప్రజలు రాలే, ప్రజలు రాలే. ఏదైనా గొడ్డలు పీకని నీ గొడ్డలు పీకరా. పీకకపోతే అర్థం చేసుకో, నువ్వు కరెక్ట్ అయిన చోట్ల లేవని. నీ కుటుంబ సభ్యులు ఏం చేస్తారు, నీ గొడ్డలు పీకుతారు. నీ సంఘ బిడ్డలు నీ గొడ్డలు పీకుతారు. ఈ కాలంలో దానికోసమే మనుషులు రెడీగా ఉన్నారు. వీళ్ళు నగ్న ప్రదర్శన చూడటానికే. సినిమా మీరు ఎందుకు చూసారు తమ్ముడు? సినిమా ఎందుకు చూస్తున్నాం? నగ్న ప్రదర్శనమే, ఇంకేమైనా. ప్రజలు రాలే. రికార్డ్ దేనికి వెళ్తున్నా? నగ్నం చూడటానికి. బట్టలు వేసినప్పుడు చాలా మంచిది అని చెప్పరు, ఓడది ఇచ్చేస్తే సూపర్ రా. హలో, ఒక దేవుని బిడ్డ సినిమాలకి షికారులకి ఇలాంటి రికార్డ్ డాన్స్కి వెళ్ళని కారణం ఏంటో తెలుసా? ఇది నా శరీరం అన్న పరిజ్ఞానం ఉంటే అవతల ఉన్న శరీరం కూడా దేవుని శరీరం అన్న బుద్ధి అవుతుంది. ఇది దేవుని ఆలయం అయితే అవతల ఉన్న బట్టలు వేసుకున్నా వేసుకోకపోయినా ఆడు కూడా దేవుని ఆలయమే అన్న పరిజ్ఞానం ఉన్నాడు. బట్టలు ఊడేది వీసేది చూడటం కాదు, బట్టలను ధరింపజేసేది బోధించేది
చేస్తున్నాడు విశ్వాసం. ఏమన్నా అయ్యగారు సినిమా చూడొచ్చు అన్నారు. దేనికన్నారు? దీనికన్నారు. లేకపోతే అల్లు అర్జున్ నచ్చక కాదు. ఇంకా ఏ అర్జునులు ఉన్నారో నాకు తెలియదు, పేర్లు ఏం కరెక్ట్ గుర్తుకు రావట్లేదు. అది నచ్చక కాదు, అది మంచోళ్ళు కాదని కాదు, అది మంచోళ్ళే. కానీ నిజయం చెందిన సేవకుడికి అర్థమైతేది నా యేసుడు దిగంబరుడు అయితే కొందరికి బట్టలు ధరింపదీయడానికి, కొందరి నగ్నం ప్రదర్శన అవడానికి కాదు, కొందరి నగ్నం ప్రదర్శనంగా. అంత అభిమానం అల్లు అర్జున్ పైన ఉంటే వెళ్ళి చెప్పాలి, ఆయన కొట్టేసుకోరా. నువ్వు దేవుని ఆలయంగా, నీ లోపల దేవుని ఆత్మ నివసించుతున్నాడు, నీ లోపల దేవునికి చోటున్నాడు. అది బహిరంగంగా ప్రదర్శన పట్టి చూపించ. అర్థమవుతుందో అర్థమవుతుందో? కొందరు ఇళ్లలో అయితే బీరువా నిండుగా బట్టలని నేను చెప్పను. అవతలోడే దిగంబరత్వం కప్పి పెట్టడానుకున్న సామగ్రి బీరువాలో పెట్టి తాళం పెట్టేసుకొని కూర్చున్న ఆఫీసర్ విను. ఇంకా నేను ఇంకా చెప్తాను. ఇది రోజు చూసి ఎరక్తి అనిపించట్లేదా? ఆ బట్టలు కేకలేసి చెప్తావు, సేవకుడా నువ్వు ఆఫీసర్ అయిపోయావు కదా, నువ్వు ఆఫీసర్ అవ్వడానికి ఒకడు తన బట్టలు ఇప్పబట్టాడు కదా, అదైనా నీకు ఈరోజు గుర్తుకు రావాలి. హలో, యేసయ్య ప్రవర్తన కరెక్ట్ ఉంది కాబట్టి నీకు సమృద్ధి వచ్చింది. నువ్వు రక్షణ పొందిన గడి నుంచి ఇప్పటి వరకు ఉన్న గడి ఒకసారి ఆలోచించు. నీ ఆహారం మారలేదా? నీ వస్త్రధారణ మారలేదా? ఒకప్పుడు చల్లన్నం కారంతో తినేవాడు, ఇప్పుడు ఏది తినాలో అర్థం కాదు. గుప్చుప్పు తినాలా, పానీపూరి తినాలా, పూరి మసాలా తినాలా, ఏది తినాలా? నేను ఒక ఇంటికి అమ్మ దగ్గర, అయ్యా ఏ పచ్చడి తెస్తావు నువ్వు? ఒకప్పుడు మిరపకాయ ఎండి చేపలు కాల్చింది కూడా కాదు, ఆ బూడిదలు పడేసి అప్పుడు ఆడింది. మాంసం ఎన్నో రోజులు ఏలాడ తీసేసి దాన్ని ఏం చేసి ఏగలు జీవాలన్నీ కూర్చున్నాయి, అవి కూడా ఎలా నిప్పులు పడాయి. మీరు తెలియదు కదా, మరి మీరు స్వచ్ఛంగా తెచ్చారు, ఇవన్నీ కూకున్నదిలే. హలో, ప్రైజ్లో రావట్లే. ఇప్పుడు ఆ ఇంటికి దాంతో ఏ పచ్చడి తింటావు అయ్యారు, ఏ కూర నీకు నచ్చింది, ఏది నీకు ఇష్టం చెందేది? హలో, ఆయన స్వభావ తరగతుల్లో ఆయన సరైన వాడు కాబట్టి సమృద్ధిని. హలో 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 కలిసి ఒకసారి 13వ వచనం ఒకసారి చెప్పండి. ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును. వివేకం యూజ్ యువర్ బ్రెయిన్. వివేకం ప్రవర్తించండి. కొందరికైతే దీవెనగా మారి తీరుతుంది. హలో, యేసయ్య వివేకంగా ప్రవర్తించాడు కాబట్టి నువ్వు ఆ దీవెనలు కోతకు వస్తున్నావు. ఇప్పుడు ఎంగిలి భోజనం తినడానికి పెద్ద బిడ్డం కానీ ఒకప్పుడు ఎంగిలేటి పాసిపోయిందైనా తినడానికి రెడీయే. ఇప్పుడు పాసిపోయిన చూస్తే మొహం చూడాలా, కాంచా వెలిగా ఏటో తెలియదు. హలో, ఈరోజు నువ్వు తింటున్నది, ఈరోజు నువ్వు తిరుగుచున్నది, ఈరోజు నీ ఇంటి లోపల గుంపుకూడు ఉన్నది, ఈరోజు నీ బీరువా లోపల దాగున్నది. హలో, ఆయన చేసిన త్యాగమే నీకింతవరకు క్షేమ అభివృద్ధి ఇచ్చి తీరేది. అలాంటి యొక్క సేవా పరిచయం మనలో నుంచి. హలో, అందుకే ఈరోజు మంచి సేవకుడిగా మారండి. నా ఇంటికి వచ్చిన వాడి పట్ల మంచి ప్రవర్తన ఉంటుంది. ఆయనకి సమృద్ధి అంటే ఏటో చూపించి తీరుతా, బోధించి తీరుతా, ఆయనకి నేర్పించి తీరుతా. ఇది వచ్చింది ఆయన నా కొరకు
దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చిన, దేవుని యొక్క మాటకు విధేయత చెందిన, దేవుడు ఏం చెప్పాడో దానిని వేదనతో స్వీకరించుకొని సేవకుడు అయ్యాడు. ఆయన ప్రవర్తన కరెక్ట్ కాబట్టి సమృద్ధిలో దేవుని బట్టి అభిమానం తెలుసు. నేను సమృద్ధిలోనే ఉన్నాను. డౌట్ ఏమైనా ఉంటే ఈరోజు ఇంటికి వెళ్ళి ఎన్ని చెప్పులు ఉన్నాయి లెక్కెట్టేసుకో, ఎన్ని బిందెలు ఉన్నాయి లెక్కెట్టేసుకో. తొలి మట్టి కొండలో మట్టి కొండలో ఏం చేసేవాడు? అన్నం వండి ఈ రోజు దేంట్లో వండాలా అక్కడ బొంబేవాడు వేయాలా, ప్రెషర్ కుక్కర్ వాడాలా, అల్యూమినియం వాడాలా, కింద అంటన్న దాంట్లో వాడాలా, పైనంటి కింద అంటన్న దాంట్లో ఆవిరితో చెయ్యాలి, దేంతో చెయ్యాలా తెలియలేని విధానంగా నీ ఇంటి లోపల ఉన్న సామగ్రి మారింది. కారణం ఏంటో తెలుసా? ఆయన ఒక మంచి సేవకుడిగా. మన ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా అదే సేమ్ పని జరగాల. ఆయనకి అడగక్కర్ తినేసి వచ్చామని అడగక్కర్ పెట్టచ్చుగా. ఇంతసేపు అయిపోయిందా? ఈ కొత్త బేరం వచ్చేసింది ఈ రోజుల్లో. హోటల్ వచ్చేసినాయి కాబట్టి డబ్బు ఇచ్చేసాం. మరి నీ చేతిలేదు. ఏసు నామమున పడిపోయిన చెయ్యలన్నీ దేవుని కొరకు ఆహారం చేయడానికి రెడీ అయిపోయింది కాక. హల్లెలూయా. వారి కొరకు ఏం చేయాలి? వివేకంతో పని చేయడం వలన వచ్చిన మనిషి ఆయన ఈ ఇంటికి వెళ్తే మనకి దొరికేది ఒక సేవ పరిచర్యకు నా గుణాతిశయం. ఒక సేవకుడు ఒక పనికిరాని చవటని, పనికిరాని ఒక మనిషిని ఎంతగా ఆదరించగలిగి తీస్తే ఈ ఇంటిలో నిజంగా Praise the Lord. Praise God. Hallelujah. 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 ఇంటిలో మాత్రం కాదు, సంఘంలో కూడా. సంఘంలో మాత్రం కాదు, ఊరిలో కూడా. ఇంటికెళ్తే ఫస్ట్ వెళ్ళి తిని మాకండి. నువ్వు ఆ విందుకి టెస్ట్ అయితే తిని. టెస్ట్ అయితే తెలుసా? అందులో విషం ఉందా, ఏమైనా ఉన్నాయి, అది 10 రోజులు ఇచ్చేవాడు అనుకోండి. ఫస్ట్ వెళ్ళి హలో ప్రైజ్ గాడ్. హల్లెలూయా. 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 అందుకే యేసయ్యకున్న గొప్ప పరిచర్య. ఆయన ప్రవర్తన ఎటువంటిది? కరెక్ట్ అయిన ప్రవర్తన, వాక్యాధారమైన ప్రవర్తన, ఆత్మశక్తికి చోటిచ్చే ప్రవర్తన, దేవుని యొక్క కార్య నెరవేరింపుకున్న ప్రవర్తన. దాన్ని బట్టి ఏమైతీరింది? ఆయన ఎందరు అంగీకరించారు, ఆయన నామాన్ని ఎందరు పలికారు, ఆయనని ఎందరు విశ్వసించారు, ఆయన శిలువ నేల కిందకి ఎందరు వచ్చారు, వారెవ్వరూ కూడా ఏం కాలేదు, దీన దరిద్ర స్థాయిలోకి వెళ్ళాలి. అందుకే పోయిన రోజు విశ్వాసం వచ్చి చెప్తున్నారు, అయ్యారు ఇంట్లో తినడానికి లేకపోయిన మాస అంటుంది. అయ్యారు అదేం శాంతి? ఇంట్లో ఏం లేదు, తినడానికి మెతుకు లేదు, చెప్తున్న మాట మనస్సు అంటుంది. నేను ఇంటికి వెళ్ళి వాళ్ళకి అడిగిన, అలాగైతే నీ ఇంటికి అతిథి వస్తే తినడానికి తిండి లేకపోతే మనశ్శాంతి ఫ్రీగా ఇవ్వగలుగుతున్నాయి. నేను ఉన్న చోట్ల కింద కూర్చుంటాడు. అంటే నేను కూర్చోలేదు, నా లోపల ఉన్నాడు కదా ఒకడు, ఊపుకుపోయాడు. నేను ఆలోచించాను, మనశ్శాంతితో వచ్చిన అతిథికి ఎలా సత్కరించేస్తాం? మనసే అదే కదా అందరికి కావాల్సింది. వీడింట్లో గొడవ ఉండాలి, అందుకే వీడి పక్కన దేవుని పెట్టి ఇంటికి వెళ్తే ఆడ దీనికన్నా పెద్ద గొడవ. అందుకే కొందరు ఇంట్లో కొందరు ఎవరు రాలే. నేను ఆ విషయంలో భాగ్యించిన, ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా దుఃఖక్రాంతిలో వెళ్ళట్లే, సమాధానం పొంది వెళ్తున్నారు, ఆహారం తిరిగి వెళ్తున్నారు, బాగుపడి వెళ్తున్నారు. నువ్వు ఒక మంచి సేవకుడైతే అందుకే ఆడపిల్లలు ఉన్నా, మగ పిల్లలు ఉన్నా, పెళ్లిళ్ళు చేసుకుని వేరే ఇల్లులు పెట్టేసుకున్నా చెప్పండి వాళ్ళకి ఏమని ఏదో ఒకటి చెయ్యండి నీ ఇంటికి వచ్చినోడి పట్ల. ప్రైజ్ లార్డ్ చెప్పలేదు. అందుకే మంచి సేవకుడు ప్రవర్తన కరెక్ట్ ఉంటుంది. ప్రతి ఒక్కడికి ఏమిచ్చి తీరుతాడు?
సమృద్ధించి తీరు. తర్వాత చెప్పిన ఒక మాట మీరు చూడండి. అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై తప్పలేదు. యేసయ్య ప్రవర్తన కరెక్ట్ ఉంది కాబట్టి, యేసయ్య మూలంగా ప్రవర్తన కరెక్ట్ గా అందబడింది కాబట్టి, బయటికి వచ్చి తీరింది కాబట్టి సమృద్ధి వచ్చింది. సమృద్ధి రావడం మాత్రం కాదు, ఆయన తగ్గడం వలన ఆయనని దేవుడు ఏం చేశారు, ఉన్నతి శ్రేణిలో 3 మెట్లు ఎక్కించారు. అవును కదా? 3 విషయాలు అక్కడ చెప్పుతున్నారు. ఒకటి తనని హెచ్చించబడి ప్రసిద్ధుడై చెప్పలే, సేవకుడిగా తగ్గేసరికి పెంచాల్సిన దేవుడు ఆయన పెంచేశాడు. నువ్వు ఎంత దేవుని కొరకు తగ్గుతున్నావో అంత పెంచాల్సిన బాధ్యత దేవునిది. ఎంత సేవా పరిచర్యలో తగ్గుతున్నావు, ఎంత ప్రార్థనలో తగ్గుతున్నావు, ఎంత పరిచర్యలో తగ్గుతున్నావు, ఎంత స్వభావ తరగతిలో తగ్గుతున్నావు, అంత హెచ్చరింపు. వాళ్ళు అనుకున్నారు ఏసైన సిలివి ఇచ్చేస్తే డౌన్ అయిపోతారేమో అనుకున్నారు. అర్థం కాలేదు. ఏసై బట్టలు ఓడతీకేస్తే పొరుగు లేకుండా చచ్చిపోతాడేమో అనుకో, సావలే. ఏసయ్య శరీరం మొత్తం చింపేసరికి గాయాలతో ఈడ అయిపోతాడేమో. నో, ఆయన మెట్టెక్కుతున్నాడు. ఈ అవమానపరిచిన వాళ్ళందరూ నేల మీద, అవమానం పొందిన శిలువు మీద. ఏమైనా సెన్స్ వచ్చిందా? ఏమైనా సెన్స్ వచ్చిందా? ఆడు ఇంకా నేల మీదే ఉన్నాడు, ఈడు గాలిలో తిరుగుతున్నాడు. అందుకే యేసయ్యకి పెద్ద బాధ రాలే. కలిసి హలో, నువ్వు ఇంకా నేల మీద ఉన్నావు, ఫుట్పాత్ లో ఉన్నావు నువ్వు. నేను ఒక మెట్టు ఎక్కాను, ఎక్కడ కాదు, దేవుడు నన్ను ఒక మెట్టు ఎక్కించాడు. ఈ పగటి వేళ అభిమానంతో ఎందరూ చెప్పగలిగితే దేవుడు నీకు ఒక మెట్టి ఎక్కించారు కాబట్టి ఆ అసూయపడి వేదన పరిచి గాయపరచడానికి ఉన్న ప్రజా గొప్ప పుట్టి పాత్రలు ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు అనుకున్నారు ఈ కింద ఉన్న బట్టలు వేసుకొని కిరీటాలు వేసుకొని గర్వించుకొని మాట్లాడున్నప్పుడు ఆయన అక్కడ ఇదేం నాకు తగలదురా నాయనా, నేను నీకన్నా ఒక అడుగు పైకి ఉన్నాను. ఆ ఇద్దరి దొంగలు కూడా నిలబడినప్పుడు వాళ్ళకు కూడా వేదన కలిగి నువ్వు బతికిపోయి మమ్మల్ని కూడా ఏం చేయాలి, ఆయనకి ఏం చెప్పడానికి వెళ్ళలే. ఎవరిని అడుక్కోవాల్సిన అవసరం లేదు. నేను ఒక మెట్టు ఎక్కే, నన్ను దేవుడు ఒక మెట్టు ఎక్కించేసే ఉన్నాడు. కారణం ఏంటో తగ్గాల్సిన చోట్ల నిన్ను తగ్గి తీరాలి కాబట్టి, అర్పించాల్సిన చోట్ల సేవకుడిగా అప్పగించాడు కాబట్టి, సేవకుడిగా పని నెరవేర్చాడు. హెచ్చించాల్సిన టైంలో దేవుడు ఏం చేస్తాడు? కొందరు సంఘంలోకి వచ్చేది దేనికోసం? దానికి ఒక మంచి పేరు ఉంది, మైక్ మోహన్. మైక్ మోహన్ అది మైకే కావాలి. బ్రిడ్జ్లో రాలే. హలో, హెచ్చింపు కోసం వచ్చావా? తగ్గడానికి రా. బ్రిడ్జ్లో రాలే. దేవాలయానికి వచ్చి ఎన్నింటిలో కోపం తగ్గలేదా? అసూయ తగ్గలేదా? మరి పెరిగిన వాళ్ళు నా సంగతి మనకి ద్వేషం తగ్గలేదా? పాపం తగ్గలేదా? అతిక్రమాలు తగ్గలేదా? దుష్టత్వం తగ్గలేదా? ఏది తగ్గలేదు? అన్నీ తగ్గింది. తగ్గడం కాదు, నువ్వు తగ్గించావు. నువ్వు అలా తగ్గడం వలన ఆ సరైన సందర్భ ఉచితములో దేవుడు నిన్ను ఏం చేసి తీరుతున్నాడు? ఎక్కింపజేసి, హెచ్చింపు చేసి ఆయన నిన్నేం చేసి తీరుతాడు? లేవనెత్తి తీరుతాడు. ఇప్పుడు యేసయ్య నేల మీద నుంచి సిలువ మీదకి, సిలువ మీద నుంచి కాసేపు గడియ రోజులు గడిచిన తర్వాత ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎక్కించాల్సిన దేవుడు ఎక్కించాల్సిన సమయంలో పేరు పెట్టి దేవుని బిడ్డలను ఏం చేసి తీరుతాడు? ఆయన ఎక్కించే తీరుతాడు. దానికి నువ్వు ఒక మంచి సేవకుడు అవ్వాలి. దేవుని ద్వారా ఎక్కబడిన సేవకుడు అవ్వాలి. దేవుని ద్వారా ఏర్పరచబడిన సేవకుడు అవ్వాలి.
దానికి కొరడా దెబ్బలు కాయాలి. ఏం చేయాలి? విపరీతంగా నేను కొడతాను. మాటలతో కొడతారు, చేతులతో కొడతారు, చూపులతో కొడతారు, కర్రతో కొడతారు, దేనితో కొడతారు, అన్నిటితో కొడతారు. అలాంటప్పుడు కూడా మౌనం పాటించుకొని చెప్పగలిగి రాయామి గుడ్ సర్వెంట్, నేను ఒక మంచి సేవకుడిని, నేను విధాయత చెందిన సేవకుడిని, నేను దేవుడి పని నెరవేర్చుకోనుకున్న సేవకుడిని, నాకు అప్పగించబడిన ఈ శ్రమలు అందరూ నన్ను విడవాలండి. మరి అందరూ ఉంటే ఏంటిది సంత? రోజులో రాలే. చుట్టాలు ఇంటికి వెళ్తే వాళ్ళు మనకు పల్లె మించి నేల కూర్చొని అనాలా, పల్లె నేల కూర్చొని చాలా ఆశవాళ్ళు. ఏంటో తెలుసా, ఏ పెద్ద జబ్బులు ఏం పెద్దగా రావు, మనం బిల్డప్ అయిపోవడమే బాధ. ఆడవాడు పల్లె నుంచి కింద కూర్చోంటే కూర్చుడిపోవాలి ముందు. మన మన ఏ కాలం? గుడ్డు కాలం కదా, అహంకారం. హల్లెలూయా, హల్లెలూయా. తగ్గగలిగి తీరితే హెచ్చింపునివ్వగలిగే దేవుడు ఏం చేసి తీరుతారు? సునిశ్చిత సమయంలో ఏం చేసి తీరుతారు? హెచ్చింపునిచ్చి తీరుతారు. అందుకే మంచి సేవకుడిగా మనం ఏం చేయాలి? హెచ్చింపు కొరకు ప్రయత్నం చేయకూడదు, తగ్గడానుకున్న ప్రయత్నం చేసే జీవితాలు. దేవుడు మనల్ని ఏం చేసి తీరారు? లేవనెత్తాల్సిన సమయంలో లాజరుగా ఎంగిలి మెతుకు తినడానికి రెడీ అయి తీరితే, నువ్వు సచ్చైపోతే నిన్ను లేవనెత్తి తీరడానికి బండి వస్తుంది. స్టెఫానుగా రాళ్ళు దెబ్బలు కాయడానికి రెడీగా అయి తీరితే, లేవనెత్తి తీరడానికి పరలోకంలో దేవుడు లేవనెత్తే తీరుతాడు. ఆయన లేవనెత్తి నేను ఆహ్వానపరిచే తీరుతాడు. అందుకే ఈ కోడికలో, ఈ ఉపవాస ప్రార్థన కోడికలో, ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా దేవుని యొక్క బిడ్డలుగా మీకు హెచ్చరిపించి చెప్పిన మాట, బీ ఏ గుడ్ సర్వెంట్. నీ ఇల్లు మంచి సేవకుడును తయారు చేయగలిగే ఒక ఇల్లుగా మారాలి. ఆ ఇంటికి వెళ్తే నేను సేవకుడై మారుతా, ఆయనతో తిరిగి వెళ్తే ఒక మంచి సేవకుడైపోయి తిరగలేమండి. దొరికితే ఈడు మాట్లాడి ఆడి మాట్లాడి కొందరితో తిరిగితే ఆఫీసర్ అవడానికే పెట్టబోతుంది. ప్రజలు రాలే, హల్లెలూయా రాట్లే. కానీ ఏసైతో తిరిగామనుకో, ఎవడి కాలు కడగాలో కడుగుతావు. ఈరోజే కదా అందరు కాలు కడిగే పరిచయం కదా. నేడు రాత్రి నువ్వు అలాగే ప్రదర్శన పరచక్కర్లేదు, కాలు కడిగేది రహస్యంగా కొందరు కాలు కడుగు. కొందరు ఎక్కడైనా పడిపోయి ఉంటే కడిగేసి శుభ్రం చేసి ఏమైనా రావాలంటే ఇది అడగదు, అడగరు కూడా. ఏం రాలేదు అడగాల్సిన విధానం ఉన్నాడు. అది దమాయించుకొని కొట్టడానికి వెళ్ళేటటువంటి అది మరి నీకు వెళ్ళటం జవాబు చేస్తాడు. తమ్ముడు అలా కాదురా తమ్ముడు, మనం వెళ్ళాలా, పరలోకానికి కదా మనం వెళ్ళేది, నరకానిగా. ఏమైనా పువ్వు కటారం ఉంటే వదిలేద్దురా బాబు, కావాలంటే నీకు బిర్యానీ పెడతాను, కావాలంటే నీకు పప్పులు కొని పెడతాను, కావాలంటే నీ అవసరాన్ని మొత్తం నీకు సాయం చేసాడు, నీ ఇంటి పనులన్నీ నేను చేసి పెట్టాను బాబు. అది వదలద్దురా, ఆ సహవాసాన్ని దగ్గరికి రారా, మంచి సేవకుడిగా మారురా, మంచి ఉద్దేశంతో దేవుని దగ్గరికి రా. చివరి మాట, ఇచ్చించాల్సిన సమయంలో హెచ్చింపు కొరకు పరిగెట్టాడు. ఒకటి హెచ్చింపు కొరకు పరిగెట్టాడు, ఊరి తమ్మం కూడా ఆయన సాయం చేయలేదు. దేవుడు అడిగి మంచిగా కౌంటర్ దెబ్బ కూడా చేతికి ఇచ్చాడు, అందులో కూడా దొంగతనం చేశాడు. రైతులో రాలే, దేవుడిచ్చిన కానుక హుండీ నుంచే దొంగతనం చేసిన దొంగని మరి ఇంకేం చేయాలి? నాకు అదే ఆశ్చర్యం, నేను ఎంత దొంగతనం చేసినా దేవుడు నేను పట్టుకొని ఏం చేయలే, కొట్టేశాను వాళ్ళే. కానీ గుండి నుంచి అక్కడ ఒక అమ్మ వచ్చి అత్తరు గుడ్డి పక్కన అక్కడ ఏదికి వేసి అది కూడా మా హుండీ తాడకు వచ్చి ఉంటే నాకు దొరుకునుగా. ఈ బాధతో ఆడు అడిగాడు. హలో,
యేసయ్య ఆమె గురించి చెప్తున్న ఒక మాట ఏంటో తెలుసా? నా మరణ కాలములో నా మరణ కాలంలో నన్ను అభిషేకించుకు తీరడానికి ఈమె చేసిన ప్రయత్నం ఏం చేస్తాను లోకమంతా గుర్తించి పరలోకానికి వెళ్తే ఆ అమ్మ మీ దగ్గరికి వచ్చి నువ్వు నా గురించి సాక్ష్యం విన్నావు కదా, నీ గురించి వినడానికి ఏమైనా ఉందా? కొందరికి మించి విన్నాను బోల్డ్ ఉంటాయి. నేను పిలిచినప్పుడు రాలే, మా పేదలు పెట్టినప్పుడు రాలే, వినిపించినట్టు ఆ అమ్మ చెప్పేది నా గురించి సాక్ష్యం విన్నావా? యేసయ్య మరణించక మునిపి ఆయనకు నేనేం చేశా, నా విలువైన దానిని పగలగొట్టి అభిషేకించి మరణ పరిచర్య కొరకు, పునరుద్ధరణ ప్రక్రియ కొరకు నేను సేవ చేశా. ఎవరి మాట? పరలోకానికి వెళ్ళేటప్పుడు నువ్వు సేవ చేసింది ఆడ లిస్ట్ బుక్ లో ఎక్కడ నువ్వు ఉండాలి. ఈ వాక్యాలను దేవుడు మనల్ని కూడా దీవించును కాదు. దేవునికి వందనాలు, స్తోత్రం కలుగును గాక. ఉపవాస ప్రార్థన